ఎవరైనా మన పిల్లలు ఎప్పుడు గొప్పగా ఉండాలనుకుంటారా? పర్వాలేదులేండి, ఈ సంవత్సరం గొప్పగా ఉన్నారు, నెక్స్ట్ ఇయర్ వాళ్ళు ఎలా అయిపోయినా పర్వాలేదు అని మనం అలా ఆలోచిస్తామా? నా పిల్లలు ఎప్పుడు నా కళ్ళ ముందు గొప్పవారుగా ఉండాలని ఒక తల్లిగా తండ్రిగా ఎలా అయితే మీరు ఆశపడతారో, దేవుడు కూడా నా పిల్లలు ఎప్పుడు నా కళ్ళ ఎదుట ఎలా ఉండాలి? గొప్పగానే ఉండాలి. పోనీలేండి, వాడు 10th క్లాస్ పాస్ అయ్యాడు, ర్యాంక్ వచ్చింది, ఇంటర్లో ఫెయిల్ అయిపోయినా పర్వాలేదు. పోన్లే, ఇంటర్లో మంచి ర్యాంక్ వచ్చింది వాడు, సర్లే ఆ తర్వాత నీట్లోనే లేకపోతే అంటే ఆ తర్వాత ఉండే ఆ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నా వాటిలో సీట్ రాకపోయినా పర్వాలేదు. పోన్లే, అందులో కూడా సీట్ వచ్చేసింది లేండి, ఆ తర్వాత MBBS లో ఫెయిల్ అయిపోయినా పర్వాలేదు. అసలు ఎప్పుడైనా మీ పిల్లల జీవితాలలో ఫెయిల్ అయిపోతే పర్వాలేదన్న ఆలోచన మీ మనసుకు వస్తుందా? అసలు ఎప్పటికీ రాదు. మీ పిల్లలు కేవలం మీరు మాత్రమే కాదు, మీ ఊర్లో ఉన్నవారు మాత్రమే కాదు, మీ పిల్లలు తెలిసిన వాళ్ళందరూ మీ పిల్లలు పొగడాలి పొగడాలి పొగడాలని కోరుకుంటారు. చూసారా? అలా పొగుడుతున్నప్పుడు మీకు ఎంత ఆనందంగా ఉంటుంది. ఇంకా అవసరం లేదండి భోజనం, ఎందుకంటే కడుపు నిండిపోయింది. ఎందుకు? మన పిల్లల్ని ఇంత పొగుడుతున్నప్పుడు, ఇంత గొప్ప చేస్తుంటే ఇంకేం ఆకలి అవుతుంది మనకు? నిజంగానండి, మరియమ్మ గారు ఆ సమయంలో అక్కడ ఉన్నారా లేదా మనకు తెలియదు, కానీ యేసుక్రీస్తుల వారిని చూసి ఒక తల్లి పరిగెత్తుకుని ఆయన మాటలు విన్న తర్వాత, అయ్యా నిన్ను ఏ తల్లి అయ్యా నిన్ను కన్నది? నువ్వు ఏ తల్లి కడుపులో 9 నెలలు ఉన్నావో నాకు తెలియదు, ఏ తల్లి రొమ్ము పాలు తాగావో నాకైతే తెలియదు, కానీ నిన్ను మోసిన తల్లి, నిజంగా ఆ తల్లి ధన్యురాలు అని ప్రజలందరి మధ్యకు వచ్చి కేకలు వేసి చెప్పింది. చెవులో చెప్పలేదు, కేకలు వేసి చెప్పిందని అక్కడ రాయబడింది. ఆ మాట నిజంగా అక్కడ మరియమ్మ వింటే ఎలా ఉంటే చెప్పండి? మీ పిల్లల కోసమే అలా ఎవరైనా వచ్చి గట్టిగా చెప్తున్నారు అనుకోండి, అమ్మా మంచి కొడుకమ్మా, మంచి కూతురమ్మా, బాగా పెంచావమ్మా, ప్రయోజకుని చేసావమ్మా, అమ్మా ఊరంతా నీ కొడుకు కోసం గొప్పగా చెప్పుకుంటున్నారమ్మా, నీ జీవితం ధన్యమైపోయిందమ్మా అన్నారు అనుకోండి, ఎలా ఉంటుందండి? ఒక క్రైస్తవ తల్లిగా, క్రైస్తవ తండ్రిగా నీ కడుపును పుట్టిన పిల్లల విషయంలో నిన్ను కూడా అలా పొగడాలి కదా. ఇక్కడ కూర్చుని మన పిల్లల విషయంలో అలా అనాలి కదా. మన పిల్లల విషయంలో కూడా